హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చిన్న టిప్ అండి. సో మనకి కస్టమర్ వచ్చినప్పుడు సేమ్ బ్లౌజ్ హ్యాండ్స్ కానీ పొడవు కానీ ఎంత ఉన్నాయో అంతే పెట్టమని చెప్తారు. ఎక్స్ట్రా ఏం పెట్టకని చెప్తారండి. అలాంటప్పుడు అయితే మనము కొలత బ్లౌజ్ ప్రకారం కుట్టామనుకోండి, అంతే సంగతిగా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వరకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే యూజ్ అవుతుందండి. సో మనము బ్లౌజ్ హ్యాండ్ కానీ బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఖర్చు అనేది కంపల్సరీ కావాలి. ఇక్కడైతే హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తానండి. సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ ఎంత ఉందో అంత అయితే తీసుకోవద్దండి. ఫస్ట్ అయితే మనం ఇలా హ్యాండ్ని అయితే మెజర్ చేసుకోవాలి. 8 ఇంచెస్ అయితే వచ్చింది కదా. సో ఈ 8 ఇంచెస్ అనేది వచ్చినప్పుడు మనము పైపింగ్ చేయాలి అంటే అయితే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. లేదు పంపకం కోసం అయితే ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేస్తాం కదా. ఇలా 2 ఫోల్డింగ్స్ అనేది చేసినప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే 8 ఇంచెస్ మనము మెజర్ చేసుకునే ముందు హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది కదండి. సో ఈ 8 ఇంచెస్ హ్యాండ్ లెంత్కి ఇలా పంపకం చేయాల్సి వస్తే అయితే అంటే ఇలా కింద పంపకం పట్టి కోసం అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి. పైన షోల్డర్ జాయింటింగ్ కోసం అయితే 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. సో టోటల్గా 8 ఇంచెస్ హ్యాండ్ లెంత్ అయితే మనం 9.5 ఇంచెస్ హ్యాండ్కి లెంత్కి అయితే పెట్టుకోవాలి. సో ఇలా 9.5 పెట్టుకుంటేనే మనం స్టిచ్చింగ్ చేసే వరకు సేమ్ మనకి కొలత బ్లౌజ్ అనేది ఎంత ఇచ్చారో సేమ్ అంత అయితే వస్తుందండి. లేదు మనము ఇంతే కస్టమర్ వచ్చేసి ఇంతే పెట్టమన్నారు కదా అని ఇంతే కొలత బ్లౌజ్ ప్రకారమే పెడితే అయితే మనకి హ్యాండ్ అనేది చిన్నగా అయిపోతుంది. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ అయితే పెట్టానండి. సో 9.5 ఇంచెస్ పెట్టి డబుల్ లైన్ మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి మనకి షోల్డర్ జాయింటింగ్ అంటే ఖర్చు కోసం అయితే పోతుంది. ఇక్కడ కింద 1 ఇంచ్ మనం 9.5 అన్నప్పుడు ఫోల్డింగ్ కోసం కూడా 1 ఇంచ్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచ్ అనేది కస్టమర్ ఎక్కువ పెట్టమన్నారండి ఉన్నదానికంటే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్లో కస్టమర్ 8 ఇంచెస్ ఉంటే 8.5 అయితే పెట్టమన్నారు. సో 8.5 అయితే వచ్చింది. సో ఇలా అయితే మనం హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలండి. ఇక్కడ వరకు అయితే మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం సైడ్కి షోల్డర్ డౌన్ అయితే తీసుకుంటాం కదా. నార్మల్గా 2.5-3 ఇంచులు అయితే తీసుకుంటాం కదండి. సో ఆ 2.5-3 ఇంచులు ఎందుకు అంటే దీని లెంత్ కోసం, అంటే మనకి చంక దగ్గర కింద హ్యాండ్ సైడ్ పట్టి అనేది ఉంటుంది కదా, దానికోసం అయితే మనకి మరీ ఎక్కువగా 3.5-4 తీసుకున్నాం అనుకోండి, మనకి చంక కింద పట్టి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా పట్టి అనేది తక్కువగా వచ్చినప్పుడు మనకి ఊరికి హ్యాండ్ అనేది పైకి పోతుంది, కిందికి లాక్కోవాల్సి వస్తుందండి. సో కరెక్ట్గా మనకి షోల్డర్ డౌన్ అనేది 2.5 కానీ 3 ఇంచులు కానీ ఉంటే అయితే బాగుంటుంది. సో ఇక్కడ షోల్డర్ డౌన్కి 2 ఇంచులు మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ అనేది తీసుకున్నాం కదా. కింద వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నానండి. ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర 9.5 ఇంచెస్ ఫోల్డింగ్ ఉంది కదా లెంత్, ఆ లెంత్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆమ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నాకు సైడ్కి అయితే జాయింటింగ్ అనేది పడుతుంది. ఇక్కడ షోల్డర్ పైన 1 ఇంచ్ షోల్డర్ విడ్త్ అనేది పెట్టుకోవాలండి. ఆ విడ్త్ 1 ఇంచ్ విడ్త్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్కి అయితే ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ విడ్త్ 1 ఇంచ్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్కి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే తీసుకున్నాం కదా. సో ఈ స్ట్రైట్గా లైన్ తీసుకున్నప్పుడు మనకి షోల్డర్ పైన 1 ఇంచ్ అనేది వదిలేయాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా టేప్ని అయితే మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనకి షోల్డర్ విడ్త్ దగ్గర 1 ఇంచ్ దగ్గర నుంచి ఆమ్ లూజ్కి మిడిల్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది ఎలా కరువు అంటే షోల్డర్ వైపుకి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. హామ్ సైడ్ కింది వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే ఈ 3 డాట్స్ని కలుపుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇది వచ్చేసి పెద్ద సైజు హ్యాండ్. మనం ఇలా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ వస్తుంది. సో ఇక్కడ సైడ్కి అయితే జాయింటింగ్ అనేది పడుతుంది. ఇలా హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన కంపల్సరీగా మిడిల్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఇంతకుముందు మిడిల్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, మనకి హ్యాండ్ కరువుకి షోల్డర్ విడ్త్కి ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ దగ్గర నుంచి ఆమ్ లూజ్కి అలాగే మిడిల్లోకి అయితే ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ చేసుకుంటే
మనకి హ్యాండ్ లోతు అనేది కరెక్ట్గా వస్తుందండి. ఎలాంటి డౌట్ లేకుండా మనకి ఎలాంటి స్కేల్ యూజింగ్ అనేది కూడా లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే మళ్ళీ చూపిస్తానండి. మనకి ఇలా మిడిల్ మార్కింగ్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ పైన షోల్డర్ విడ్త్ మార్కింగ్, హామ్ లూజ్ ఫిట్టింగ్ మార్కింగ్కి ఉన్న మిడిల్లో ఒక మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ అయితే లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ మూడింటిని అయితే కరెక్ట్గా కలుపుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఖర్చుతో అయితే దీనికి సంబంధం లేదండి. మనకి ఇక్కడ వరకు అయితే కరెక్ట్గా వస్తుంది. సో దీన్ని ఇలా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి హ్యాండ్ లోతు దగ్గర అంటే లోతు తీసే దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. సో లోతు అనేది అంటే 1/2 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1/4 ఇంచ్ తీసామనుకోండి మనకి క్లాత్ అనేది ఎక్కువగా ఉండి లూజ్ అయితే వస్తుంది. అదే 1/2 ఇంచ్ కంటే ఎక్కువ తీసామనుకోండి క్లాత్ అనేది తగ్గిపోయి మనకి టైట్ లాగా వస్తుంది. సో కరెక్ట్గా అయితే ఏ సైజు వారికైనా కూడా 1/2 ఇంచ్ లోతు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం లోతు అనేది తీసాక మనకి షేప్ అనేది ఇలా వస్తుంది, చూసారు కదా. కరెక్ట్ ఈ షేప్ అయితే వచ్చిందంటే మనకి హ్యాండ్ లోతు కరెక్ట్గా వచ్చినట్టు. సో విడ్త్ దగ్గర షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసి మనము ఇలా తీసుకోవాలి. సో పైపింగ్ కావాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా హిమ్మింగ్ కావాలి అంటే అయితే 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. బ్లౌజ్ ఎంత ఉందో అంతే కుట్టండి. అంటే అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. సో అలా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఖర్చు అనేది కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సింది. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.